ఏమిటా అనుకుంటున్నారు కదా, ఏమీ లేదండి, ఇది కర్బూజా జ్యూస్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను కర్బూజా జ్యూస్ చేసే ముందు ఒక గిన్నెలో కొన్ని వాటర్ పట్టుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, ఆల్మండ్ ఇవన్నీ వేసి 1 నిమిషం నానబెడతాను అన్నమాట. ఇప్పుడు ఒక కప్పు కర్బూజాని తీసుకుంటాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేస్తాను. ఇదిగోండి, ఇలా మిక్సీ జార్లో వేసేసి, షుగర్ అయితే నేను వేయను, అసలు మామూలుగా అయితే షుగర్ వేసుకోవచ్చు. నాకు షుగర్ ఎందుకులే, ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కర్బూజా, నేను షుగర్ వేయను. దీనిలో ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ నేను వాటర్లో డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసాను అని చెప్పాను కదా, ఇప్పుడు వాటిని నేను ఈ మిక్సీ జార్లో వేస్తాను. కర్బూజా జ్యూస్ చేయాలని 1/2 అవర్ ముందే నేను వీటిని నానబెట్టుకుంటాను. ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్కే యాడ్ చేస్తా కాబట్టి కొంచెం కూల్గానే ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటి మిక్సీలో వేసాక ఒకసారి గ్రైండ్ చేస్తాను. ఒకసారి జ్యూస్ యొక్క కన్సిస్టెన్సీ చూడండి ఎలా ఉంటుందో. ఇంకా దీనికన్నా కొంచెం మెత్తగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మీరు ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సమ్మర్లో ఎంతో ఇష్టంగా తాగేది కర్బూజా జ్యూస్, అంటే బనానా జ్యూస్ కూడా తాగుతారు. దానికన్నా కర్బూజా జ్యూస్ అయితే హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఎక్కువ సమ్మర్లో కర్బూజా జ్యూస్నే ప్లాన్ చేస్తాను. ఇప్పుడు రెడీ అయిన కర్బూజా జ్యూస్ని మనం 2 కప్స్లోకి తీసుకుందాం. మరీ థిక్గా చేసుకుంటే అంతగా తాగబుద్ధి కాదు, కొంచెం కూల్గా ఉండాలని నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్ మీద ఇలా లైట్గా హార్లిక్స్ వేసుకొని తర్వాత వీటి మీద జీడిపప్పు అవన్నీ చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను జీడిపప్పుని బాదం పప్పుని ఇలా సన్నగా గ్రైండ్ చేసుకొని ఉంచుకుంటాను. ఎప్పుడైనా జ్యూస్ చేసినప్పుడు ఇవి జ్యూస్ మీద యూస్ చేసుకుంటాను. ఇప్పుడు కర్బూజా జ్యూస్ చేశా కదా, దాని మీద యూస్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం అంటే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.